స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం. పీఎం కిసాన్ పథకం 2వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్. సీఎం కృషితో 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధనలు వెల్లడించిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి. వరంగల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి. అన్ని బ్యాంకులలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను తీసుకువస్తామన్న కిషన్ రెడ్డి. మునుగోడు మండలం చెల్మెడ చెక్పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు. అక్రమంగా తరలిస్తున్న ₹1 కోటి పట్టివేత. సొంత పార్టీలోనే అసమ్మతి నేతలు ఇబ్బందులకు గురి చేయడం బాధిస్తుంది. ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి రోజా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గ కేంద్రంలోని వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీఎం కిసాన్ పథకం 2వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్ బాషా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆయనంటే ఓ నమ్మకం, ఆయనంటే ఓ భరోసా. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఉన్న వ్యక్తులు. విత్తు నుంచి విక్రయం వరకు నేనున్నానని, అన్నదాతలు అప్పుల పాలు కాకూడదని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని రైతులకు భరోసా ఇస్తూ భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు. అన్నదాతల సంతోషమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కోసం తీసుకొచ్చిన ఎన్నో సంక్షేమ పథకాల్లో ఒకటి వైఎస్ఆర్ రైతు భరోసా. రైతులు అప్పుల పాలు కాకుండా వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద పెట్టుబడి సాయంగా ఈ పథకము కూడా క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్లో ఆ నెల వచ్చిన వెంటనే క్రమం తప్పకుండా ప్రతి కుటుంబానికి అండగా ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రతి అడుగు కూడా వేశాము అని కూడా సగర్వంగా కూడా తెలియచేస్తూ, అందులో భాగంగానే నేడు వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కార్యక్రమానికి 2వ విడత కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ ఆర్లగడ్డ నుంచి అమలు చేస్తా ఉన్నందుకు గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా సగర్వంగా తెలియచేస్తా ఉన్నా. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్టయితే కేవలం 1/2 హెక్టార్ అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులు మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అని చెప్పి లెక్కలు తీస్తే దాదాపుగా 68% మంది రైతులు, అంటే దగ్గరగా 70% మంది రైతులకు కేవలం 1/2 హెక్టార్ అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులే. మరి ఈ సంఖ్య 1 హెక్టార్ దాకా తీసుకుంటే అంటే 2.5 ఎకరాల దాకా ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు అని చూస్తే 1 హెక్టార్ దాకా తీసుకుంటే అక్షరాల రాష్ట్రంలో 82% మంది రైతులు ఈ కోవలోకే వస్తారు. అంటే ఇలాంటి రైతులకు సంవత్సరానికి 13,500 రూపాయలు మనం ఇచ్చే ఈ పెట్టుబడి సొమ్ము రైతులకు ఎంతగా ఉపయోగపడుతుంది అంటే దాదాపుగా 80% పంటలకు, అదే ఈ 68% మంది రైతులకు అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న ఈ రైతులందరికీ కూడా 80% పంటలకు కనీసం 80% పెట్టుబడి
మనమిచ్చే ఈ 13,500 రూపాయలతో సరిపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సగర్వంగా. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ నగరపాలక సంస్థ జిల్లా పరిషత్ పాఠశాలలో టెక్నిప్ ఎఫ్ఎంసి సంస్థ సహకారంతో 80 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితో ఈ సంవత్సరం నుండే 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధనలు ప్రారంభించబడ్డాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏం కావాలన్నా చేయడానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డులు దర్శనమిస్తున్నాయంటే దాని గొప్పతనం సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదే అని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుబడుతున్నాయని అన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన క్రీడలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాటపల్లి జనార్దన్ రెడ్డి గారికి నరేంద్ర ధర్మవరం గారు పుష్పగుచ్చాన్ని సమర్పిస్తారు. రోజు 1 గంట చేసేది, 1 అవర్ ప్రాక్టీస్ చేసేది ఝాన్సీ లక్ష్మీబాయి. ఈ బాలకం అనేది ఆ తీర ఒలింపిక్ వచ్చినది మన పాఠశాలలో ఈ రోజు ప్రవేశపెట్టబడడం జరుగుతుంది. రెగ్యులర్ గా కోచింగ్ మేడం. ఇది కనుక చేస్తే జీవితాలు ఎవరు మెడిసిన్ అవసరం లేదు, డాక్టర్ చూడండి, టీకలు పెట్టకుండా చూడండి. రోజు మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తాం మీ అందరికీ. శరీరంలో ఉన్న 72,000 నరాలు యాక్టివ్ చేసేటటువంటి క్రీడ ఇది. భూమిలోని 4 గంటల సమాధానం అంటే ఇది చేయడం వల్ల నాకు సాధ్యం. ఆ జనం చేస్తూ 3 సార్లు చేశారు. వాళ్ళు తల్లిదండ్రులు ఫీజు కట్టి ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు, కారణం ఏంటి అని అడిగారు. అడిగినప్పుడు మన వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం లేనందుకు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారని. కాబట్టి ఈ సంవత్సరం మన రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో 1st క్లాస్ నుండి 8th వరకు ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి చాలా మంది పిల్లలు భవిష్యత్తులో మన తెలంగాణ నుండి చదివిన బిడ్డలందరూ పోటీ పడేటట్టు ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి వారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. నిజంగా సమాజంలో కింది స్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకున్నందుకు వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే ఈరోజు కార్పొరేట్ స్కూల్ చూసిన తర్వాత పిల్లలు బ్రహ్మాండంగా మన సర్కస్ లో చేసినట్టు చేసిరు జిమ్నాస్టిక్. అది మామూలు జిమ్నాస్టిక్ కాదు. ప్రైవేట్ స్కూల్లో 1 లక్షలు పెట్టి చదివినా కానీ ఆ ట్రైనింగ్ ఉండదు. మన సీఎం కేసీఆర్ గారు మన ఊరు మన బడి కింద 7,200 కోట్ల రూపాయలు ఇచ్చి మన విద్యాశాఖ మంత్రి వర్గం త్రూ మన అక్క విద్యాశాఖ మంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రంలో పేద పిల్లలు చదివే జిల్లా పరిషత్ స్కూల్లో అన్ని కూడా వాతావరణం మారిపోయింది. మీకు ఒక విషయం చెప్పాలి, ఈసారి సండే 1వ తరగతి నుంచి 8వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించుకున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు, అదే మాదిరిగా మన విద్యాశాఖ మంత్రి వారికి. మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈసారి అసలు నో అడ్మిషన్ బోర్డు పెట్టింది. తెలంగాణలో ఒక చరిత్ర. तिवारी साहब, हमारा तेलंगाना में जिला हमारा टीचर्स अच्छा काम कर रहे हैं, हमारा पूरा तेलंगाना में बहुत अच्छा काम कर रहे हैं. और ये इतना अच्छा स्कूल को ये ऑलरेडी इंग्लिश मीडियम स्कूल है. आपको इसको 80 लाख रुपए दे के बहुत बड़ा ये करे हमारा बच्चों को. और एक मेरा रिक्वेस्ट है, ये स्कूल का पूरा आप ही डोनेट लेना. विद्या కోసం పై చదువుల కోసం 20 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. వరంగల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 3 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించామన్నారు. మొదటగా ఖమ్మం, సిరిసిల్ల, జనగామలో స్టార్ట్ చేశామన్నారు. రానున్న రోజుల్లో అన్ని బ్యాంకులలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను తీసుకువస్తామని తెలిపారు. మనకందరికి తెలుసు, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పండుగ అయినటువంటి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ దేశమంతా చేసుకుంటున్న సందర్భంగా రిజర్వ్ బ్యాంకు గత నిర్ణయంతో గత బడ్జెట్ సమావేశాలలో దేశ ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్ ప్రసంగంలో
మేము దేశంలో 75 డిజిటల్ బ్యాంకులు మేము ప్రారంభించబోతున్నామని వారు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క 75 బ్యాంకులను ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి గత బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారో ఈరోజు ఆ 75 బ్యాంకులను, డిజిటల్ బ్యాంకులను మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రజలకు అంకితం చేయడం జరిగింది. భారతదేశంలో డిజిటల్ బ్యాంకులను రానున్న రోజుల్లో కూడా పెంచాలనేటువంటి దృక్పథంతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. 11 ప్రభుత్వ రంగ బ్యాంకులను, పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి 11 బ్యాంకులు, 12 ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, ఒక స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంకు, ఈ యొక్క 75 బ్యాంకుల్లో ఈ 3 రకాల బ్యాంకులు కూడా భాగస్వామ్యం ఉన్నాయి. తెలంగాణలో ఈ 75 బ్యాంకుల్లో దేశంలో అయితే కేంద్ర ప్రభుత్వం ఈరోజు 75 బ్యాంకులు డిజిటల్ బ్యాంకులుగా ఈరోజు ప్రారంభించడం జరిగిందో అందులో తెలంగాణ రాష్ట్రంలో 3 బ్యాంకులు ఉన్నాయి. ఒకటి ఖమ్మం జిల్లా కేంద్రంలో, ఒకటి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో, ఒకటి జనగాం జిల్లా కేంద్రంలో మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇటీవల డిజిటల్ బ్యాంకింగ్ సేవలు కూడా మునుగోడు ఉప ఎన్నికల కోసం తీసుకొస్తున్న బీజేపీకి చెందిన 1 కోటి రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. మునుగోడు మండలం చెల్మడ చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా బీజేపీకి చెందిన నేత వాహనం నుంచి 1 కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ భర్త వాహనంగా గుర్తించారు. డబ్బుపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారిస్తున్నారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలీ చౌక్ ఫ్లైఓవర్ కింద జీహెచ్ఎంసీ వారు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ లోని ఓ టీ స్టాల్స్ లో సిలిండర్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గమనించిన టీ స్టాల్ యజమాని అక్కడే ఉన్న వ్యక్తులు అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. కొందరు వ్యక్తులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జనగామ కాంగ్రెస్ వర్గ పోరు బయటపడింది. దాంతో గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జనగామ నియోజకవర్గం డెలిగేట్ ఓట్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. ప్రతి నియోజకవర్గం నుండి 2 ఓట్లు వేసే అవకాశం కల్పించారు.
జనగామ నుంచి ఇప్పటికే 2 ఓటింగ్ కార్డ్ ఏఐసిసి జారీ చేసింది. జనగామ నుంచి పొన్నాల చెంచారావు శ్రీనివాస్ రెడ్డి ఓటు వేసే అవకాశం కల్పించారు. గాంధీ భవన్ పోలింగ్ బూత్ కు పొన్నాల శ్రీనివాస్ రెడ్డి చేరుకున్నారు. అయితే చివరి క్షణంలో ఓటరు జాబితాలో చెంచారావు శ్రీనివాస్ రెడ్డి పేరు తొలగించి ఆయన స్థానంలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును నేతలు చేర్చారు. ఓటు వేయడానికి చెంచారావు శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వచ్చారు. లాస్ట్ మినిట్ లో కొమ్మూరి పేరు చేర్చడం పట్ల పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ఏజెంట్లపై మండిపడ్డారు. శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసే అవకాశం ఇవ్వాలని పొన్నాల డిమాండ్ చేశారు. పొన్నాలకు జానారెడ్డి సర్ది చెప్పారు. చివరకు శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇద్దరిని ఓటు వేయకుండా ఆపివేశారు. You count one by one. You don't have 3 or 4 persons inside the hall. No, one by one. This is my first, second round. Okay. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ డివిజన్లోని భగత్ సింగ్ నగర్లో బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సబితా సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ పై చేసిన వ్యాఖ్యలపై ఆకుల శ్రీవాణి స్పందించారు. సరూర్ నగర్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయిందని వ్యాఖ్యానించారు. పార్టీ మారి మంత్రి పదవి తీసుకుని కల్వకుంట్ల కుటుంబానికి భజన చేయడం తప్ప నియోజకవర్గానికి అభివృద్ధి చేయడం లేదని మండిపడ్డారు. రాబోయే ఎలక్షన్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ 8 సంవత్సరాలలో ఏం చేసిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సరూర్ నగర్ డివిజన్ లో ఉన్న సమస్యలపై మంత్రికి కలవడానికి సిద్ధంగా ఉన్నానని, వెంటనే ₹1 కోటి మంజూరు చేయించి సమస్యలను పరిష్కరిస్తారా అని ప్రశ్నించారు. అసలు కేసీఆర్ ఎంత మోసం చేస్తున్నారు అవన్నీ చెప్పకుండా కేవలం కల్వకుంట్ల భజన మాత్రమే మీరు చేస్తున్నారు. ఫోటోల గురించి మాట్లాడారు. ఢిల్లీకి వెళ్ళి ఫొటోస్ దిగుతారు అని అన్నారు. అసలు సబితమ్మ నువ్వు ఇంట్లో నుంచి బయటికి వచ్చేదే శంకుస్థాపన దగ్గర కొబ్బరికాయలు కొట్టడానికి, ఫోటోలు దిగడానికి, రిబ్బన్లు కట్ చేయడానికి, సోషల్ మీడియా అని అన్నారు. సబితమ్మ యు ఆర్ అన్ యాంటిక్వేటెడ్ పర్సన్. మీరు అప్డేట్ కావాలి. మేము జనరేషన్ జీలో ఉన్నాము కాబట్టి జనరేషన్ ఆల్ఫా ప్రకారంగా టెక్నాలజీని వాడుతున్నాము, సోషల్ మీడియాని వాడుతున్నాము. సరూర్ నగర్లోని డివిజన్ సమస్యల గురించి మీరు అడిగారు. సబితమ్మ సరూర్ నగర్ డివిజన్లో 2 సంవత్సరాల నుంచి తిరిగి ప్రతి ఒక్క కార్నర్లో ఏ సమస్య ఉందో వాటి కోసం శాంక్షన్స్ జరగాలి అని చెప్పి జెడ్సీ గారిని, డీసీని, మేయర్ని, కమిషనర్ని, మీరుతో సహా, కలెక్టర్తో సహా ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాను. అంటే కేవలం నేను రాలేదు అని చెప్పే మీరు బాధపడుతున్నారా? సరే, నేను కూడా రావడానికి రెడీగా ఉన్నా. మీరు తక్షణమే ₹1 కోటి రిలీజ్ చేయండి. కాలనీలో ఇంతమంది అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ మీకు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. వాళ్ళందరి తరఫున మీరు ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ సాల్వ్ చేస్తానని చెప్పి మీరు మాట ఇవ్వండి. ఐఎమ్ రెడీ టు కమ్ టు యువర్ ప్లేస్. హైదరాబాద్లో మన రంగారెడ్డి జిల్లాలో రిలీజియన్ పేరు మీద, ధర్మం పేరు మీద గొడవలు చేస్తుంది మీరు అని అన్నారు. అసలుకి గొడవలు చేసింది కేటీఆర్. ఏదో కమీడియన్ మున్నాఫర్ అంట, వాడెవడో వానితో ₹1 వచ్చింది లేదు, పోయింది లేదు మన రాష్ట్రానికి. వానికి ఒక సెక్యూరిటీ పెట్టి వాడు మన ధర్మం గురించి, మన దేవతల గురించి అసభ్యంగా మాట్లాడుతుంటే కూడా మీరు కామెడీ షోని నిర్వహించారు. ఎందుకు? కల్వకుంట్ల హైదరాబాద్ చందానగర్లోని రాజీవ్ గృహకల్పనలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల్లో భార్యాభర్త, 2 పిల్లలు ఉన్నారు. గత శుక్రవారం నుంచి తలుపులు వేసే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. కాగా ఇంటి నుండి దుర్గంధం రావడంతో స్థానికులు వెళ్లి తలుపు కొట్టారు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో తలుపులు పగలగొట్టి స్థానికులు లోపలికి వెళ్లి చూసే అవాక్కయ్యారు. ఇంట్లో నాగరాజు, సుజాత దంపతులతో పాటు వారి పిల్లలు రమ్యశ్రీ, టిల్లు విగత జీవులుగా కనిపించారు. కుటుంబం కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తుంది. స్థానికులకు ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చిన్న పాప
సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ CRIDA క్రీడా వారు హైదరాబాద్ సంతోష్ నగర్లో 2 రోజుల పాటు వార్షిక సహకార సదస్సు నిర్వహిస్తున్నారు. ఆంగ్లో అమెరికన్ క్రాష్ న్యూట్రియన్స్ క్రీడా సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. క్రీడా కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సదస్సు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ సందేశాన్నిచ్చారు. కృత్రిమ ఎరువులపై ఆధారపడి తగ్గించడానికి, నేల ఆరోగ్యానికి మెరుగుపరచడానికి, పంట ఉత్పాదకను పెంచే సమయంలో పోషకాలు వినియోగ సామర్థ్యానికి మెరుగుపరచడానికి చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. భూమి క్షీణిస్తున్న పోషక వినియోగం సామర్థ్యం, వ్యవసాయ ఉత్పాదక లాభయంత్ర వంటి సవాళ్లను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన పద్ధతులపై వివరించారు. If we talk about more than 2 billion people, they lack vital micronutrients and ultimately it affects the health and life. के संयुक्त तत्वाधान में एक वैज्ञानिकों की संगोष्ठी है जिसमें एक पॉलीफोर नाम का एक मिनरल फर्टिलाइज़र बनाया गया है जिसमें पोटेशियम, सल्फर, कैल्शियम, मैग्नीशियम तत्व उपलब्ध हैं और उसके बारे में चर्चा की जाएगी. देश भर में ऐसे करीब 80 विभिन्न एक्सपेरिमेंट किए गए हैं और वो सारे एक्सपेरिमेंट की जो रिजल्ट हैं वो यहाँ पर वैज्ञानिक अपना प्रस्तुत करेंगे और उसमें देश के जाने माने शोधकर्ता और बहुत बड़े रिसर्चर्स, पॉलिसी मेकर्स भी लोग इकट्ठा हुए हैं और वो सारे लोग मिलके उसके परिणामों की నిశ్చితార్థం తర్వాత పెళ్లికి ఒప్పుకోవడం లేదని తల్లి కూతుళ్లను పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నం చేశాడు ఓ యువకుడిని గ్రామస్తులు అడ్డుకోవడంతో అక్కడి నుండి పరారైన సంఘటన వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలోని గడ్డమిది గంగారంలో చోటు చేసుకుంది. గడ్డమిది గంగారం గ్రామానికి చెందిన కృష్ణ హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థమైంది. కృష్ణ ప్రవర్తనపై అనుమానం రావడంతో యువతి కుటుంబ సభ్యులకు వివాహం చేసేందుకు నిరాకరించారు. ఈ సంబంధం పెద్దల సమక్షంలోనే తెగతెంపులు చేసుకున్నారు. యువకుడు కృష్ణ గ్రామం వారికి ఇంటికి వెళ్లి తాను పెళ్లి చేసుకుంటానని వారిస్తూ చివరకు ఒప్పుకోకపోవడంతో తల్లి కూతుళ్లపై పెట్రోల్ పోశారు. గ్రామస్తులు గమనించి అడ్డుకోవడంతో అక్కడి నుండి పరారయ్యాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి ధారూర్ సిఐ తిరుపతి రాజు వివరాలు వెల్లడించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ నరేందర్ ను పోలీస్ సిబ్బంది సిఐ అభినందించారు. మాకు తెలియక మా అబ్బాయి మంచిగా ఉండని ఓకే అనుకొని తర్వాత మెంటాలిటీ తోటి వద్దనుకున్నాం. మైండ్ సెట్ కరెక్ట్ లేదని. ఏం జరిగిందమ్మా నిన్న నేను సంబంధంతో వచ్చిండు. డైరెక్ట్ మూత క్యాబ్ తీసుకొని పాప మీద పోసి మిగతాది నాకు ముఖానికి వేసి కొట్టిండు. కంట్లో పడి నేను మండుతుందన్న మళ్ళీ అప్పుడే గుర్తుకొచ్చి అని బయటికి గుంజుకోపోయినా సార్. అంటే ఎందుకోసం చేస్తున్నాడు? పాప ఎవరికి దక్కొద్దు, నేను చేసుకుంది ఎవరికి దక్కొద్దు. సొంత పార్టీలోనే అసమ్మతి నేతలు ఇబ్బందులకు గురి చేయడం బాధిస్తుందని మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తాజా రోజా వీడియో ఆడియో ఒకటి బయటకు రావడం సంచలనం రేపుతుంది. సొంత పార్టీలోనే ఉంటూ టీడీపీ జనసేన నాయకుల తరహాలో తనపై కక్ష కట్టారని ఆమె అభిప్రాయపడ్డారు. పార్టీ పటిష్ట కోసం అభివృద్ధికి తాను అహర్నిశలు శ్రమిస్తుంటే అసమ్మతి నేతలు మాత్రం విచ్ఛిన్నానికి కారణమవుతున్నారని ఆ ఆడియో టిప్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో మినిస్టర్ అయిన నన్ను కాన్స్టిట్యున్సీలో వీక్ చేసే విధంగా, తెలుగుదేశం జనసేన వాళ్ళు నవ్వుకునే విధంగా, ఆ పార్టీకి సపోర్ట్ అవుతూ నాకు నష్టం జరిగే విధంగా మన పార్టీని దిగజారుస్తూ వీళ్ళు భూమి పూజ చేయడం ఎంతవరకు కరెక్టు మీరంతా ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళు కంటిన్యూ అయితే మేము రాజకీయాలు చేయడం చాలా కష్టం. మేము ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే ఎవ్రీ డే మెంటల్ టెన్షన్ పెడుతూ అన్ని రకాలుగా మాకు నష్టం, పార్టీకి నష్టం జరుగుతుంటే వీళ్ళు పార్టీ నాయకులు అని చెప్పి ఎంకరేజ్ చేయడం కూడా.
అక్రమంగా కంటైనర్లో తరలిస్తున్న పశు మాంసాన్ని పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వై జంక్షన్ వద్ద పోలీసులు వచ్చిన సమాచారం మేరకు కంటైనర్ లారీలో అక్రమంగా పశు మాంసాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్ లారీలో సుమారు 13 టన్నుల పశు మాంసం ఉందని, అది కలకత్తా నుండి చెన్నై వెళ్తుందని పోలీసులు తెలిపారు. పశు మాంసంతో కంటైనర్ను సీజ్ చేసి డ్రైవర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ అప్పలరాజు తెలియజేశారు. పాయకరావుపేట వై జంక్షన్ వద్ద మా మీడియా సమక్షంలో మా స్టాఫ్తో వెళ్ళి ఒక కంటైనర్ లారీ ఆపడం జరిగింది. ఆ లారీని చెక్ చేయగా లోపల మాంసం ఉన్నది, మీట్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇది కలకత్తా నుండి చెన్నైకి వెళ్తున్నది. ఇది అప్రాక్సిమేట్లీ 13 టన్నులు ఉంటుంది, 13 టన్నులు ఉంది. దీని మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ వివరాలు మీకు తెలియపరుస్తాం. ఇందులో డ్రైవర్ని అదుపులోకి తీసుకున్న క్లీనర్ ఒక ఆయన ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీకు తెలియపరుస్తాం. అనంతపురం జిల్లాలో అధికార పార్టీ వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పెద్దాపూర్ మండలం జూటూరు గ్రామంలో తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలు కాగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితులను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మరోసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జూటూరు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మొత్తం తడిసి ముద్దైంది. జిల్లాలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో 4 రోజులుగా ఇబ్బంది పడుతున్న బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి మనోధైర్యాన్ని అందిస్తూ అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే పట్టణంలోని శాంతినగర్, ఆర్టీసీ కాలనీ, త్యాగరాజు నగర్లను కూడా సందర్శించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోచనపల్లి వద్ద తెగిపోయిన బ్రిడ్జిని ఎమ్మెల్యే బాలకృష్ణ పరిశీలించారు. తప్పకుండా మరి వాళ్ళ బ్రిడ్జ్ వేద్దాం ఒక ఆలోచన కానీ మేము వేయిస్తాం తప్పకుండా అధికారంలోకి వచ్చాక. గిట్కో హౌసులు మంచి రోజులు వస్తాయి. ఏమి అసలు ముందు చూపు లేదు. నడితే ఒకడేమో నేను చెప్తానంటాడు, ఒకడేమో నేను చేస్తానంటాడు, ఒకడేమో నేను చూపిస్తానంటాడు. చెప్పేవాళ్ళు వెళ్ళి జబర్దస్త్ ప్రోగ్రామ్ అక్కడ చెప్పానండి. ఇంకోళ్ళేమో చేస్తానంటారు. ఏదో రాజధానుల కోసం పోరాటం తప్పితే ఏదో భూ కబ్జాలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం. పీఎం కిసాన్ పథకం 2వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్. సీఎం కేసీఆర్
కృషితో 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం భవనంలో బోధనలు వెల్లడించిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి. వరంగల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి. అన్ని బ్యాంకులలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను తీసుకువస్తామన్న కిషన్ రెడ్డి. మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు. అక్రమంగా తరలిస్తున్న ₹1 కోటి పట్టివేత. సొంత పార్టీలోనే అసమ్మతి నేతలు ఇబ్బందులకు గురి చేయడం బాధిస్తుంది. ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి రోజా. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MRG న్యూస్. నమస్తే.